హాయ్ గాయ్స్, నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మందికి ఎయిర్ ఫాల్ అవుతుంది గాయ్స్. జుట్టు ఎయిర్ ఫాల్కి అండ్ ఎయిర్ గ్రోత్కి కావాల్సిన మీకు ఆయిల్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలబంద, కరివేపాకు, మందార ఆకులు, మందార పూలు, లవంగాలు, మెంతులు, అలాగే గానం నుంచి తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. కలబందలో నుంచి ఇలా గుజ్జు తీసుకోవాలి గాయస్. కలబందలో ముందు ఒక గంట కోసిన తర్వాత ఒక గంట ముందు అలా ఉంచితే దీంట్లోంచి ఎల్లో లిక్విడ్ వచ్చింది గాయస్. దీన్ని కట్ చేయాలి గాయస్. కట్ చేసిన తర్వాత వాడుకోవాలి ఆయిల్కి. ఎంత పార్ట్ కట్ చేసుకోవాలి గాయస్. ఇదిగో ఎంత పార్ట్ కట్ చేయకపోతే ఎల్లో లిక్విడ్ వల్ల ఎయిర్ డ్యామేజ్ అయ్యిద్ది, అలాగే ఎయిర్ ఫాల్ అయ్యిద్ది గాయస్. మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా చెబుదాం అనుకుంటున్నాను. చేసుకొని ఆయిల్ పోయాలి గాయస్. ఈ ఆయిల్ అన్నది బాయిలింగ్కి రావాలి గాయస్. బాయిలింగ్కి వచ్చేదాకా బాగా మరగాలి, పొగలు రావాలన్నమాట. ఆయిల్లో వేడయ్యాక ఇప్పుడు మందార పూలు వేస్తున్నాం గాయస్. మందార పూలు అలా వేయగానే చూసారా, అది సలసల అంటుంది. కరివేపాకు వేయాలి. చూసారా, ఒకసారి చికెన్ ఫ్రై ఎగిరినట్టు ఎగుతుంది, కానీ చికెన్ ఫ్రై అనుకోవద్దు గాయస్. ఇది నూనె, జుట్టు పెట్టుకునే నూనె గాయస్. ఆ తర్వాత మందార ఆకులు వేసారు గాయస్. ఇప్పుడు ఫైనల్లీ కలబంద గుజ్జు గాయస్. కలబంద గుజ్జు వేస్తున్నాం. దాన్ని తీసి పెట్టుకున్నది. ఇప్పుడు అన్ని ఐటమ్స్ వేసాం గాయస్. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కాస్త మస్టర్డ్ కలర్ వచ్చాక ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి గాయస్. ఆ 2 ఐటమ్స్ వేస్తే ఆయిల్ రెడీ అయిపోద్ది అనమాట. మస్టర్డ్ కలర్ వచ్చాకే వేయాలి గాయస్. ఈ కలబంద ఉంది కదా గాయస్, కలబంద అనేది ఇప్పుడు హార్డ్గా ఉంది. ఇది కాస్త మెత్తగా దూదిలాగా రావాలి గాయస్. మెంతులు అండ్ లవంగాలు వేస్తున్నాం గాయస్. ఆయిల్కి కావాల్సిన చివరి ఇంగ్రీడియంట్. ఫైనల్లీ మరి కాసేపట్లో ఆయిల్ మన ముందుకు రెడీ అయి రాబోతుంది. ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి గాయస్. ఇలా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి గాయస్. కలబంద గట్టిగా ఉన్నది కాస్త ఇప్పుడు చూసారా గాయస్, మెత్తగా ఎలా అయిపోయిందో, రోస్ట్గా ఇలా అవ్వాలి గాయస్. రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు ఫైనల్లీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం ఈ ఆయిల్ని. రెడీ అయ్యాక వచ్చిన ఆయిల్ ఇదిగోండి గాయస్. ఇదే మీ జుట్టు పెరుగుదలకు అలాగే ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉండే ఆయిల్ గాయస్. ఈ ఆయిల్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఆయిల్ వారానికి ఒకసారి చేసుకోండి గాయస్. ఇది వారానికి మించి ఎక్కువ రోజులు ఉండదు.
వాడైపోద్ది అనమాట. ఎప్పటికప్పుడు సరిపడా చేసుకోండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్.